జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమం ముదాకరాప్తమోదకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశతే పదైత్యకం నతాసుధాసునాశకం నమామితం వినాయకం. బెనారస్ విశ్వవిద్యాలయంలో కూడా కాశీ విశ్వనాథుని యొక్క దివ్యమైనటువంటి మందిరం కేదార్కుండ్ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. ఈ పుణ్యమైనటువంటి ప్రదేశం అమోఘమై శక్తివంతమై ప్రకాశిస్తుంది. ఎవడైనా విధి వ్రాత వలన ఏ కారణం చేతైనా మరణిస్తే వారి చెవులో శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఈశ్వరుడు తెలియజేసే పుణ్యభూమి ఇదే. కుడి చెవు పైకి వస్తుంది. ఏ పెట్టగానే నక్కగానే ఏదైనా సరే నీవు కానీ నేను కానీ ఆ కుడి చెవులో స్వయంగా ఈశ్వరుడు వచ్చి రామ తారక మంత్రాన్ని బోధించే పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది. అందుచేతనే ఈ పుణ్యమైనటువంటి ప్రదేశంలో అత్యంత పవిత్రమైనటువంటి తీర్థం. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కూడా తర్పణాలు ఇస్తారు. ఇక్కడ మధ్యలో చచ్చిపోతారు. కోపం వచ్చి జీవితం అంటే కొందరికి విలాస జీవితం, కొందరికి కష్ట సుఖాల జీవితం. రకరకాల మనుషులు ఒక చిన్న విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, సుఖంగానే ఉండాలి, మొగుడుతో పని లేదు, పిల్లలతో పని లేదు, నాకు అనవసరం, సుఖంగా ఆనందంగా హ్యాపీగా ఆహాహా ఏ పాపాలైనా చేయని ఇలాంటి జీవితాలు కొన్ని, రకరకాల జీవితాలు కొన్ని, దుఃఖించే జీవితాలు కొన్ని, రకరకాలైనటువంటి జీవిత గమనాలు ఈ లోకంలో మనకు దర్శనమిస్తాయి. అన్నిటిలో గొప్పది ఏది అంటే కష్టాలు రాని నష్టాలు రాని, కష్టాలు రాని నష్టాలు రాని, సుఖాలు కానీ ఐశ్వర్యం కానీ దరిద్రం కానీ ఏదైనా కానీ ధర్మ మార్గంలో నడిచేటువంటి జీవితం ఎవరైతే ఉన్నదో వాళ్లే పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి మహానుభావుడు. కష్టాన్ని చూసి బదిరేవాడు పిరికివాడు. గుర్తుపెట్టుకోండి, కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును. ఇంటర్మీడియట్లో 1000కి 1000 ఫస్ట్ క్లాస్ దేనికి వస్తున్నాయి ఆ పిల్లలకి? బ్రహ్మాండమైన విద్యావంతులు దేనికని రూపొందుతున్నారు? కష్టాలు పడ్డారు అన్నమాట. రాత్రింబగళ్ళు కష్టపడి జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి వాడు రోడ్లమ్మడి ఎందుకు తిరుగుతున్నాడు? విలాసవంతమైన జీవితాన్ని, పానుపరాగులు ఇలాంటివన్నీ నవిలి దుర్మార్గమైనటువంటి జీవితాన్ని గడిపి చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏది గొప్ప? విలాస జీవితం కాదు, విలాస జీవితం కాదు. కష్టమైనటువంటి జీవితాన్ని ధర్మ మార్గంలో నడవడమే గొప్పదైనటువంటి వ్యక్తులని భావించండి. అలాంటి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఎవడైనా మరణిస్తే, తెలియక మరణిస్తే విధిరాత వల్ల, ఈ పుణ్యమైనటువంటి ప్రదేశంలో వాళ్ళకి తర్పణాలు ఇస్తే అన్నీ వాళ్ళ పాపాలన్నీ పోగొట్టేటువంటి పుణ్య ప్రదేశం ఇది. అఖండ శక్తివంతమైనటువంటి గంగా. ఇక్కడ గంగా జలాన్ని తీసుకొని వెళ్ళి రామేశ్వరం వెళ్ళి ఈ గంగా జలంతో అక్కడ రామేశ్వరుని అభిషేకించాలి అని, రామేశ్వరంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొని వచ్చి ఇక్కడ గంగలో కలపాలి అని, అప్పటికి సంపూర్ణ యాత్ర పూర్తి అవుతుందని కొన్ని పురాణాల్లో పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఈ విశేషమంతా కాశీ మన వ్యాసుడు రచించినటువంటి పురాణాల్లో ఈ వాక్యం కనపడదు. అయితే పెద్దలు నిర్ణయిస్తారు, మహానుభావులు చెప్పినటువంటి మాట అన్నమాట. కాశీ నుండి గంగాజలాన్ని రామేశ్వరానికి, రామేశ్వరంలో నుంచి ఇసుకను తీసుకొని వచ్చి గంగాజలంలో కలపడం. ప్రాచీనమైనటువంటి దివ్యమైనటువంటి నగరాలలో కాశీ అత్యంతమైనటువంటి పుణ్యప్రదేశం. అలాంటి పుణ్యప్రదేశంలో కాశీ ఖండాన్ని మనం చక్కగా వింటున్నాం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి.